గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు చూసుకుందాం. సో నిన్న జరిగిన కుప్పం నియోజకవర్గంలో తొలిసారిగా సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గానికి అయితే సీఎం చంద్రబాబు వెళ్లారు. సో అక్కడ పర్యటించిన నేపథ్యంలో సీఎం చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకుందాం. సో రాజ ముద్రతో పట్టాదారుల పాస్ పుస్తకాలు రాజ ముద్రతో ఇస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు. మోయలేనంత భారం ఉన్న కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం లోక్సభ స్పీకర్ కి పోటీ నడుస్తుంది. సో ఎన్డీఏతో ఇండియా స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్ 48 ఏళ్ల తర్వాత పోటీ. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే తమకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కూడా స్పీకర్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. సో ప్రజల గొంతును గుర్తించండి, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడానికి వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా. చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. నాడు ఉపేంద్ర పీజేఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారా? శాసనసభలో మేము గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరొకసారి లోక్సభ స్పీకర్ కి పోటీ ఇక్కడ చూసుకోవచ్చు. మరొకసారి ఓం బిర్లా వర్సెస్ కె సురేష్. డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి, హామీ ఇవ్వలేని బీజేపీ, కుదరని ఏకాభిప్రాయం. దళిత నేత సురేష్ ను పోటీకి దింపిన ఇండియా కూటమి. లోక్సభ స్పీకర్ ఎవరికి వస్తుందో కూడా ఇకపై వేచి ఉండాల్సింది. సో ఇక్కడ చూసుకుంటే జగన్ వ్యక్తిగత హననమే లక్ష్యం. సో చంద్రబాబు లోకేష్ న్యూస్ ఫ్యాక్టరీలో నడుపుతున్నారు. జగన్ భద్రతపై అనూహ్య కథనాలు ప్రచురిస్తున్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకే ఇదంతా. బాబుతో పాటు లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ్, భువనేశ్వర్ కి భద్రత ఇవ్వలేదా? హైదరాబాద్ లోని బాబు ఇంట్లో ఏమున్నాయో ఫోటోలు విడుదల చేయగలరా అంటూ కూడా పేర్ని నాని అయితే కామెంట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నాం. ఇక తెలంగాణకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సో తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది అంటూ కూడా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అయితే పార్టీ నేతలతో భేటీ అయ్యారు. సో ఇది పార్టీని కాపాడుకోవడానికి ఒక విధమైన ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. సో తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు, నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్ లో భేటీ. వరుస వలసలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి అందరు నేతలు బయటకు వెళుతున్న సమయంలోనే పార్టీని కాపాడుకోవడానికి ఇలా ఒక వ్యూహం అయితే రచిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో సీఎం బిజీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్ లోని సీఎం. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చలు జరిగినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. మరొకసారి ఇక్కడ చూసుకుంటే పవర్ కమిషన్ రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. ఇదివరకే ఈ కరెంట్ ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్ కు నోటీసులు వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే పవర్ కమిషన్ రద్దు చేయాలి అంటూ కూడా కేసీఆర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకి విచారణ అధికారం, ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగం చట్టవిరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ. సో ఇదివరకైతే లేఖ రాసినా కూడా స్పందించలేదు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. సో ఇక్కడ చూసుకుంటే అలక వీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన డిప్యూటీ సీఎం బట్టి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు. సో తన ప్రమేయం లేకుండా, తనకి ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ఇన్ని రోజులు ఎవరి కోసమైతే గొడవలు పడ్డారో వారినే పార్టీలో చేర్చుకుంటున్నారు అని కూడా జీవన్ రెడ్డి ఎడమొహం పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి ఫోన్.
కాంగ్రెస్ లోనే ఉంటా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం. అందుబాటులో లేకపోవడంతో నేడు కలవాలని నిర్ణయం. నిన్ననే ఇవ్వాల్సిన రాజీనామా లేఖ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఇస్తారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సీన్ రిపీట్. 2014లో బీఆర్ఎస్ లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర్చుకుని సిఎల్పిని కలిపేసుకున్న గులాబీ పార్టీ. సో నాడు చేరికలు ప్రోత్సహించి నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసింది ఏంటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ అలాగే సిపిఐ నేతలు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ బుజ్జగింపులు. ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయిన బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. సో ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ చూసుకోవచ్చు. ఒక్కొక్కరు పార్టీని వీడటంతో ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మరీ చర్చలు జరుపుతున్న కేసీఆర్ మంచి రోజులు వస్తాయని సముదాయింపు. 8 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలతో 4 గంటలకు పైగా మీటింగ్ పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. దిశలో చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా గులాబీ బాస్ చేసిన మీటింగ్ ఏదైతే ఉందో పార్టీ నేతలతో, దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఫామ్ హౌస్ లో నేతలతో మాట్లాడుతున్న కేసీఆర్. వలసల పంచాయతీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లతో అసమ్మతి. 2 టర్మ్లోనూ బీఆర్ఎస్ లో చేరికలు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి రివర్స్ వలసలు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గులాబీ నిరసనలు. న్యాయస్థానాల్లోనూ పిటిషన్లు దాఖలు. హస్తం పార్టీ లోకల్ లీడర్లలో సరికొత్త అలజడి. మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేతల బుజ్జగింపులు. సో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అంటున్న జీవన్ రెడ్డి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని తెచ్చింది రాజీవ్ గాంధీ. మీడియాతో జగిత్యాల జీవన్ రెడ్డి. సో ఏఐసిసి పెద్దలకు చేరిన రాష్ట్రంలోని పరిణామం. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపులు. ఫోన్ లో మాట్లాడిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. సో ఇక్కడ మరొకసారి చూసుకోవచ్చు, ఎట్టకేలకు రంగంలోకి కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకే ప్లాన్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పోకుండా వ్యూహాలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశం. గ్రేటర్ లో 14 మందికి గాను 6 ఎమ్మెల్యేలు హాజరు. సో పార్టీ మారిన వారిని పట్టించుకోవద్దు అంటూ కూడా పార్టీ నేతలకైతే సూచనలు జారీ చేస్తున్నారు కేసీఆర్. అలాంటి వారిని లీగల్ గా ఫేస్ చేద్దాం. రేవంత్ కు పాలనపై అవగాహన లేదు, భయపడొద్దు, భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు వస్తాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే కొత్త చీఫ్లు ఎవరు? బీజేపీ కాంగ్రెస్ లో ఉత్కంఠం. ఢిల్లీ స్థాయిలో 2 పార్టీలో చర్చలు. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ. హస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ ఆరా. బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్. సో సంస్థాగత మార్పులపై పోటాపోటీగా వ్యూహాలు. ఒకదానిపై మరొకటి పై చేయి సాధించాలంటూ కూడా పట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇవి ప్రధానంగా పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.